తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల జోరు కొనసాగుతున్నది. అలాగే ఉమ్మడి జిల్లాలోని భూపాలపల్లి మున్సిపాలిటీ కూడా ప్రచారం ముమ్మరం చేశారు. అధికార పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రతి గడప గడప తిరుగుతూ భూపాలపల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగిరేస్తే ఎటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పేసి వివరిస్తూ ఓట్లు అడుగుతున్న పరిస్థితి కలుగుతుంది. మన దగ్గర ఇప్పుడు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ గారు, చెప్పండి సార్, భూపాలపల్లి మున్సిపాలిటీ సంబంధించి ప్రజలు ఎటువంటి రెస్పాన్స్ అవుతున్నారు, మీరు ప్రజలకు ఇస్తున్న మాట? గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి నోచుకోకుండా ఈరోజు చాలా స్పీడ్గా 600 ఓట్లతో ఉన్నటువంటి ఈ యొక్క మున్సిపాలిటీ 60,000 ఓట్లకు చేరుకొని 1,00,000 పాపులేషన్తో కలిగి ఉన్నటువంటి ఈ గ్రామంలో ఇప్పుడు మనం ఇక్కడ ఈ భూపాలపల్లి మున్సిపాలిటీలో 26 నెలలు మేము శాసనసభ్యునిగా ఎన్నికై ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను తీసుకొచ్చాం, ఒక కొత్త నర్సింగ్ కాలేజీని తీసుకొచ్చాం, అదేవిధంగా కోర్టు భవనాలకు కూడా 87 కోట్లతో తీసుకొచ్చాం, 32 లక్షల ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుల నిర్మాణం, ఇంకొక 1,00,000 పాపులేషన్ పెరిగినా కూడా నీటి సరఫరా అయ్యే విధంగా పైప్ లైన్ ఎక్స్టెన్షన్స్తో తీసుకురావడం జరిగింది. ఒక 63 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాలు, సీసీ రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, మౌలిక సదుపాయాలు, పార్కుల కొరకు కానీ ఇవన్నీ తీసుకొచ్చాం. వాళ్ళ ప్రభుత్వంలో స్టార్ట్ చేసినటువంటి స్టేడియం కానీ అదనంగా ఒక 4 కోట్లు, వెజ్ మార్కెట్కు అదనంగా 6 కోట్ల రూపాయలు, జంక్షన్ వైడనింగ్స్ కానీ భూపాలపల్లి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో తీసుకొచ్చాం. ఇక ఈ మున్సిపాలిటీ కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒక అధికార పార్టీగా, శాసనసభ్యునిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారంతో, మంత్రుల సహకారంతో ఏదైతే 1 నుంచి 30 వార్డులకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా గెలిపించి అభివృద్ధిలో భాగస్వాములై ఈరోజు మీరు సహకరించండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా మీరు ఎలాంటి అభివృద్ధి కూడా బాగా చేస్తున్నారు, ఈ యొక్క అవినీతికి ఉన్న వాళ్ళను కూడా చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటున్నారు, మీకు అండగా మేము నిలుస్తామని ఆడబిడ్డలు కానీ, ఈరోజు కార్మికులు కానీ, వ్యాపారస్తులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా అండగా నిలుస్తున్నారు. నేను ఒకటే కోరుతున్నా, ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా, శాసనసభ్యునిగా 26 నెలల్లో పేదవాని కష్టమే వృత్తిగా, నియోజకవర్గ సమస్యలే అభివృద్ధిగా ఒక వ్యాపారంగా ఎంచుకొని పనిచేస్తున్నాం. ఈరోజు గత ప్రభుత్వంలో అవినీతి జరిగినటువంటి వ్యక్తుల మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని ఉద్యోగాలు ఇప్పిస్తామన్న వ్యక్తుల మీద కూడా ఈ యొక్క చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ మనము నిల్చున్నటువంటి వార్డు కూడా 29వ వార్డు జనరల్ స్థానం. ఈ జనరల్ స్థానంలో మేము ఒక దళిత బిడ్డను, ఒక ఎస్సీని, ఇక్కడ పుట్టినటువంటి వ్యక్తిని, ప్రజలకు సేవలు అందించే వ్యక్తిని జనరల్ స్థానంలో ఒక ఎస్సీ నిలబెట్టాం. కార్యకర్తకు ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఏ వార్డులో ఉన్న వ్యక్తిని ఆ వార్డులో పెట్టి డబ్బు చూడకుండా నిజాయితీగా చేస్తున్నారు. వాళ్ళు డబ్బు సంచులు ఉన్నటువంటి వ్యక్తులను వ్యాపారాలు పెంచుకోవాలి, కాపాడుకోవాలి. ఈరోజు వాళ్ళ యొక్క అవినీతిని కప్పిపుచ్చుకోవటానికి పదవులలో ఈరోజు డబ్బు సంచులతో వస్తున్నారు. అలాంటి అవకాశాలు లేకుండా ప్రజలందరూ కూడా సహకరించాలని ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పకుండా సహకరిస్తారు. రేపు శాసనసభ ఎన్నికల్లో మాకు సహకరించారు, పార్లమెంట్ ఎన్నికల్లో సహకరించారు, మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా 132 స్థానాలను మాకు అందించారు. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా 1 నుంచి 30 వార్డులు కూడా మాకు కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ఈ ప్రభుత్వానికి మద్దతుగా సహకరించడం జరుగుతుంది. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన, ఈరోజు ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ 70,000 ఉద్యోగాలు ఇస్తూ, ఈరోజు దొడ్డు బియ్యం బంద్ చేసి 13,800 కోట్ల రూపాయల భారం పడ్డ సన్న బియ్యాన్ని అందిస్తూ, రైతాంగానికి కూడా సన్నవడ్డు రావాలంటే బోనస్ కూడా 500 క్వింటాలు ఇచ్చి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అందిస్తూ 4.5 లక్షల ఇండ్లను కూడా నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించే కార్యక్రమం తీసుకొని కొత్త రేషన్ కార్డులు కూడా ఇచ్చి, అదేవిధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు ఉపయోగపడే విధంగా అవినీతికి తావు లేకుండా పేదలకు ఇండ్ల స్థలాల పట్టాలు కానీ అమ్ముకోవటానికి, కొనుక్కోవటానికి వీలు కల్పించే విధంగా పట్టాలు కానీ, రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, బ్యాంకులో పోతే క్రాప్ లోన్ ఇవ్వడం, అమ్ముకోవటానికి, కొనుక్కోవటానికి వెసులుబాటు కల్పించే విధంగా రూపాయి లంచం లేకుండా పట్టాల కొరకు కానీ, రేషన్ కార్డుల కొరకు కానీ, ఇందిరమ్మ ఇండ్ల కొరకు కానీ ఈ ప్రభుత్వం పనిచేయడం జరుగుతుంది. మీరు ఒకటే మాట, భూపాలపల్లి ఒక జిల్లా కేంద్రంగా ఉంది, ఈ మున్సిపాలిటీ కూడా చాలా పెద్దగా ఉంది. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఈ మున్సిపాలిటీకి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మీరు ప్రజలకు ఇస్తున్న స్పష్టమైన హామీ మున్సిపల్ పరంగా? ఈరోజు ఈ భూపాలపల్లి మున్సిపాలిటీలో మహారాష్ట్ర
నుంచి లింక్ ఉన్నటువంటి బ్రిడ్జ్ ఉంది. దీనికి అనుమతి నేషనల్ హైవే ఒకటే రోడ్ ఉంది. ఈ రోడ్డుకు అనేక మంది యాక్సిడెంట్లు అంబేద్కర్ సెంటర్లో, మన మంజూర్ నగర్ సెంటర్లో పిట్టర్లాగా చాలా మందిని యాక్సిడెంట్ చేసుకుంటూ గాలిలో కలిపారు. ఈ నేషనల్ హైవే గతంలో ఉన్న ప్రభుత్వాలు ఎన్నుకున్నటువంటి నాయకులు బైపాస్ రోడ్ తీస్తామని చెప్పారు. కానీ వాళ్ళ మాటలు నీళ్లు మూటలుగానే ఉన్నాయి. మేము ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీకి తీసుకెళ్ళి గడ్కరీ దగ్గరికి పోయి, మరి హైదరాబాద్కు వచ్చినప్పుడు కూడా బేగంపేట ఎయిర్పోర్ట్ కూడా ముఖ్యమంత్రితో నేను వెళ్ళి స్వయానా ఏదైతే గడ్కరీకి ఒప్పించి మెప్పించి బైపాస్ రోడ్ 500 కోట్లతో డిపిఆర్ టెండర్ కూడా పిలిపించడం జరిగింది. బైపాస్ రోడ్ తీసుకొస్తాం. అదేవిధంగా భూపాలపల్లి నుంచి గుడపాడు వరకు 664 కోట్లతో 4 లైన్ల రోడ్డు కూడా మంజూరు చేయించడం జరిగింది. ఈ 2 పనులు ప్రధానంగా చేయించాం, అమల్లోకి తీసుకొస్తాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కూడా ప్రధానంగా ఈ యొక్క విద్య వైద్యానికి ఉపయోగపడే విధంగా ఈరోజు హాస్పిటల్లో 203 పోస్టులను తీసుకొచ్చాం. అదేవిధంగా 100 బెడ్ల హాస్పిటల్ 200 బెడ్లు చేసి వెంటిలేటర్లు పెట్టి సిటీ స్కానింగ్ పెట్టి ప్రజలకు ఉచితంగా వైద్యం అందించే విధంగా చేస్తున్నాం. ఎంఆర్ఐని కూడా తీసుకొస్తున్నాం. ఈరోజు సింగరేణి హాస్పిటల్లో కూడా కార్డియా డిపార్ట్మెంట్ను, న్యూరాలజీ, నెఫ్రాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, గైనిక్ లాంటి డిపార్ట్మెంట్లు కూడా తీసుకొచ్చి అనేది ఎంఆర్ఐను కూడా పెట్టి భూపాలపల్లి మున్సిపాలిటీని మరి ఒక ఆదర్శమైనటువంటి మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలనే ఒక లక్ష్యం మాలో ఉంది. ఆ సంకల్పం నెరవేరాలంటే ప్రజలందరూ కూడా అధికార పార్టీ వ్యక్తిగా అభివృద్ధిలో సహకరించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చేతి గుర్తు మీద ఓటేసి గెలిపించమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో పాటు భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి చిత్తశుద్ధితో చాలా పారదర్శకంగా పనిచేస్తున్నామని, భవిష్యత్తులో అధికారం ఉన్న పార్టీ కనుక గెలిస్తే తప్పనిసరి ఇవన్నీ చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యే సత్యనారాయణరావు చెప్తున్నారు. ఇప్పుడు రామరాజుతో శ్రీధర్ రెడ్డి, సాక్షి న్యూస్, భూపాలపల్లి.